దేంతో కొట్టింది సార్? చైర్, ఆ చైర్ మున్సిపల్ చైర్. ఎవరెవరు ఉన్నారు కొట్టిన టైంలో? మా డిఈ ఉన్నాడు, రఫీక్ ఉన్నాడు, ఆఫీస్ స్టాఫ్ అంతా ఉన్నారు. అంటే మీకు ఏమైనా వివాదాలు ఉన్నాయా మధ్యలో? లేకపోతే వివాదాలు ఏముంటాయి సార్? మోదీ వాళ్ళు. ఎవరు కొట్టిన వాళ్ళు ఎవరు సార్? మా చైర్మన్ సార్. చైర్మన్ కొట్టిరా? ఇక్కడ దెబ్బ ఇక్కడ జరిగింది. ఎందుకు ఏమో నాకు తెలియదు. వచ్చి డెవలప్మెంట్ చేయడానికి కొట్టింది. ఎలక్షన్స్ నా పాపం వాళ్ళకి టీఆర్ఎస్ అది కాదు అసలు కొట్టిన ఎవరు? సార్ కొట్టిన ఎవరు సార్? కొద్దిగా డిప్రెషన్ సార్ అలా చెప్తే ఏమైనా ఆఫీస్ బాగా చెప్తున్నా. ఇప్పుడు ఎంత అదే సార్ ఎమ్మెల్యే సార్ ఉన్నాడు సార్. మరి ఏం మాట్లాడలేదు. ఏం చెప్పలేదు. నేను ఆయన మొత్తంలో పెట్టింది. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ మున్సిపాలిటీ. నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు సాయంత్రం 5:30 ప్రాంతంలో చైర్మన్ సార్ వచ్చి బూతులు తిడుతూ వచ్చి మా డీ సార్ని కూడా తిట్టి డీ సార్ టేబుల్ చేయబెట్టి అలాగే నా చైర్ దగ్గరకు వచ్చి చైర్ తీసుకొని నా పేరు దాడి చేసింది. ఇదంతా ఇట్లా దాడి చేసిన ఎవరు సార్? దాడి చేసిన అతను ఎవరు? చైర్మన్ సార్. ఎందుకు సార్? తెలియదు సార్. గతంలో కూడా మిమ్మల్ని తిట్టినట్టు వాదనలు నిజమేనా? నిజమే సార్. దేని విషయాలంటే విధుల పట్ల ఏమన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? ఇట్లా లేదు సార్. చెప్పింది చేసుకుంటూ పోతున్నాం. ఇద్దరు వేయాల్సిన పని ఒకరిని ఎత్తున, ఒక టీఓ వేయాల్సిన పని కూడా నేనే చేస్తున్నా. వర్క్ ఇన్స్పెక్టర్స్ కూడా లేరు. ఒకరి మీద భారం ఉంది. మా డీ సార్ కూడా ఆయన కొంచెం పేషెంట్ అయినా. సో అందువల్ల కొద్దిగా అడిట్ అవుతుంది. కానీ మిగతా అన్ని టైం టు టైం నడుస్తుంది. చెక్ చేసుకోవచ్చు మీరు ఆన్ ఫీల్డ్. తర్వాత వాట్సాప్లో కానీ మేము డైలీ ఇస్తున్నాం ఇంటరప్షన్ లేకుండా. మిగతా అన్ని కూడా వర్క్స్ కూడా ప్రాపర్గా జరుగుతున్నాయి. లేకుంటే సద్దాం హుసేన్ మన చైర్మన్ గారు చెప్పిన పనులు మీరు ఏమైనా చేస్తలేరని కొట్టిందా? అది ఏమో సార్ తెలియదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మా కమిషనర్ సార్ తర్వాత మా ఆఫీస్ స్టాఫ్తో డిస్కస్ చేసి ఫర్దర్ మూవ్ అవ్వాలి. అక్కడ పోయి ఆ ఛాంబర్లో సీసీటీవీ కెమెరాలు అన్నీ ఉన్న దగ్గర చేయడం అనేది అది దట్ ఆర్ బేస్లెస్. నెక్స్ట్ ఏంటంటే మనం కౌన్సిలర్ అందరూ మొన్ననే మాట్లాడుతున్నాం. ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఏ మీద యాక్షన్ తీసుకుంటామని. ఆ యాక్షన్ ఏం తీసుకుంటారో ఏదో అనే భయంతో ఒక ప్రీ ప్లాన్ చేసి నేను వచ్చిన వెంటనే ఒక ప్లానింగ్ చేయడం జరిగింది తప్ప ఏం లేదని నేను మీకు తెలియజేస్తాను. మీదది యూ హ్యావ్ ఫుల్ రైట్. మీరు కెమెరాలు ఉన్నాయి, అట్లా ఏదైనా ఉంటే నా ఛాంబర్లో కెమెరాలు లేవు, అట్లా ఏదైనా మరి నెక్స్ట్ నేను ఏదో నా అపోజిషన్ పార్టీ పవర్లో నేను ఏదో ధర్నా చేస్తున్నారు, ఏదైనా భౌతిక దాడి అంటే నేను నాకు ఐ హ్యావ్ ఆల్ ది రైట్స్. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ మై కౌన్సిల్ ఈజ్ విత్ మీ, ద మెజారిటీ ఆఫ్ కౌన్సిలర్స్ ఆర్ విత్ మీ. అందరు నా తోడుగా ఉన్నారు. వాళ్ళ నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నా మా కౌన్సిలర్లకి, మీరు ఎవరు కూడా నేను కాదు, నేను కూర్చున్న కుర్చీ మీద నేను ఇప్పుడు కూడా నా కౌన్సిలర్లకు ఏం చెప్తున్నానంటే మీరు ఎప్పుడు మీ పవర్ని మిస్యూజ్ చేయొద్దు. నేను కాకుండా పవర్లో ఉన్న మీరు కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఆఫీస్ వల్ల ఆఫీసర్ మీద పోవద్దని కూడా ఇప్పటి వరకు ఎన్ని రోజులు చెప్పడం జరిగింది. అలాంటి దట్ ఆర్ ఆల్ బేస్లెస్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ రిప్లై టు దట్ ప్లీజ్.